నమస్కారం. నేను మీ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జిగా. ముఖ్యమైన అంశం ఏంటంటే, తిరుపతిలో తొక్కిసలాటలో చనిపోయిన ఆ కుటుంబాలకు సమాధానం ఏంది? రోడ్డు బాగలేకుంటే గవర్నమెంట్ తప్పు, వాహనం కరెక్ట్ నడపకపోతే డ్రైవర్ తప్పు, అక్కడ భద్రతలు జాగ్రత్తలు తీసుకోకుంటే అక్కడ అధికారుల తప్పు. అధికారులు ఏమన్నా గాడిద పనులు తవ్వుతురాడా? టీడీడీ చైర్మన్ ఏమన్నా గడ్డి వీక్తున్నాడా? ఏం ధమాకులు ఉన్నాయా ఎవరికన్నా? అంత పెద్ద దేవాలయంలో తిరుపతిలో చిన్న ఇప్పటివరకు ఒక మిస్టేక్లు కాలేదు. గత ప్రభుత్వంలోనో మొన్ననో ఆ లడ్డులల్ల నెయ్యిలల్ల కల్తీలు, పోతే దేవుని గుడిలే కల్తీలు, విఐపీలల్ల కల్తీలు, ఒక సినీ నటునికి ఇచ్చాడు వాడు అమ్మాయిలతో రాసలీలలు. గవర్నమెంట్ నడుపుతురా లేకుంటే గాడిద పనులు తవ్వుతురా? ఏమన్నా పవిత్ర దేవాలయంతో మీకు చేత కాకుంటే అక్కడ యాదవుల కుటుంబం ఎన్నో ఏళ్ల నుంచి నడుపుతుంది, లేకుంటే కొన్ని కుటుంబాలు పవిత్రంగా నడుపుతున్నాయి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. అంతేగాని తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలకు దేవుని కాడ పోయినందుకు ఇవాళ మీ భద్రతలు లేకనేగా మీ డిపార్ట్మెంట్, అక్కడ ఉన్న టీడీడీ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ భద్రత పెంచుతుంది కదా. పార్టీ మీటింగ్ల కోసం, టీడీపీ పార్టీ మీటింగ్ల కోసం, వైఎస్ఆర్ పార్టీ మీటింగ్ల కోసం లక్షలాది మంది పోలీసులను వాడుకుంటారు. దేవుని కాడ మరి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి, జాగ్రత్త పడాలని చైర్మన్ కి సిగ్గు లేదా? లేకుంటే అక్కడ ఉన్న ప్రభుత్వానికి సిగ్గు లేదా? గాడిద పనులు తవ్వుతురా లేకుంటే అక్కడ ఏమైనా పనికిరాని పనులు చేస్తురా? ప్రజల్ని చంపనీక, భక్తులను సేవ్ చేయనీక మీ గవర్నమెంట్లు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం మంచిగానే ఉంది కానీ భక్తులే పోయి అన్నం తినక ఏదో నిన్న మా పెద్దమని చెప్పినట్టుగా చింతామోహన్ గారు ప్రెస్ మీట్ ఇచ్చి తిరుపతి నుంచి అనేక సమస్యల మీద కొట్లాడుతుండు. చీమ కుట్టనట్టు కూడా మీరు స్పందించకుంటే ఎట్లా? ఆయన అనుభవంలో చంద్రబాబు నాయుడు ఏజీ లేదు. ఆయన అనుభవంలో ఇప్పుడు టీడీపీ పార్టీలు ఉన్న, వైఎస్ఆర్ పార్టీలు ఉన్న ఏ ఒక్కరికి ఏజీ అనుభవం లేదు. ఎంత బాధాకరమైన విషయం. తిరుపతి దేవస్థానం, శ్రీశైలం మల్లన్న అంటే దేశానికి ఒక గొప్ప దేవుళ్ళు. ఒక్కసారన్నా, రెండు సార్లన్నా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అధికారులు లేరా? లోకల్ ఎస్పీ కమిషనర్ చెప్తే చేయరా? పైన ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఏవో ఒక ప్లేస్ లో డీడీడీ ఆఫీసర్ ఉంటాడు కదా. ఏం చేస్తున్నావు నువ్వు? ఆఫీసర్లకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, లేకుంటే ఈపులు వలుగుతాయి. జై వెంకటేశ, ఓం నమ శివాయ.